है। చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ లో నిలిపారు. దాని తర్వాత విభజన జరిగిన తర్వాత కూడా గట్టి పునాదులు వేసి ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేస్తే తర్వాత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి ఈ అభివృద్ధి నుంచి దారి మళ్లించి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. आप सीनियर डेवलपमेंट जीरो है, दलों से इन्वेस्टमेंट टॉप है, आप सीनियर और अनएम्प्लॉयमेंट हाईएस्ट, ससुर की पीठ इन्वेस्टमेट पूर्तिगा పెట్టుబడులు పూర్తిగా సున్నా అయింది, అవినీతి మాత్రం కొండంత అయింది. दूसरे चुनाव में आंध्र प्रदेश पर 13,50,000 करोड़ का कर्ज डालने का काम एक जगन बाबू की सरकार ने किया है. आंध्र प्रदेश ప్రజల మీద 13,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మన తల మీద భారం మోపే పని ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేశారు. इंफ्रास्ट्रक्चर के प्रोजेक्ट रुके हुए हैं और लैंड माफिया की इंडस्ट्री फुल फ्लेज चल रही है. ఒకవైపు మౌలిక సదుపాయాలు పూర్తిగా గాలికి వదిలేశారు, కానీ భూమాఫియాలు మాత్రం పేట్రేగిపోతున్నాయి. भाई और बहनों, ये वादा खिलाफ है कि जगन सरकार है, वादा खिलाफी. ఆయన మాట ఇచ్చున్నాడు, జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చున్నాడు. उन्होंने कहा था शराब पर प्रतिबंध लगाएंगे. मैं पूछने आया हूं, लगाया क्या? उल्टा शराब की सिंडिकेट आपने चालू कर दी. జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చాడు, నేను మద్య నిషేధం తెస్తానని. మిమ్మల్ని నేను అడగదలుచుకున్నాను, ఆయన మద్య నిషేధం తెచ్చాడా? తేకపోగా పైగా మద్యం సిండికేట్ ను స్థాపించి అవినీతికి పాల్పడుతున్నాడు. आरोग्यश्री योजना तो चालू कर दी, मगर पेमेंट नहीं होता है तो सारे लोगों ने आरोग्यश्री के पेशेंट को हॉस्पिटल में लेने से मना कर दिया. ఆరోగ్యశ్రీ ఆర్భాటంగా ప్రారంభమైతే చేశాడు, కానీ ఒక్క పైసా నిధులు ఇవ్వడం కారణంగా పేదలు ఆసుపత్రికి వెళ్తే ఏ ఆసుపత్రి కూడా అడ్మిషన్ ఇచ్చే పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపించడం లేదు. भाइयों बहनों, जगन बाबू ने रायलसीमा को इग्नोर किया है. मैं आपको कहने आया हूं, मोदी जी और चंद्र बाबू जी को जिता दीजिए. सिर्फ पोल्लावरम नहीं, हांड्री, निवास, सुजला, श्रवथी, बेलीगोंडा और वारिका, ये सभी इरिगेशन स्कीम को हम पूरा करेंगे. జగన్మోహన్ రెడ్డి రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేశాడు. ఒక అవకాశం ఏంటి, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయడమే కాకుండా హంద్రి, నివాస్, సుజల, స్రవంతిని కూడా పూర్తి చేసి ఈ ప్రాంతానికి సస్యశ్యామలం చేస్తాం. भाई और बहनों, मैं यहां से तेलंगाना जा रहा हूं. तेलंगाना में वहां पर भी कमल का फूल खिलने वाला है. मेरा आप सबसे अनुरोध है कि आंध्र की लोकसभा की 25 की 25 सीटें और विधानसभा में 2/3 से ज्यादा मेजोरिटी हमारे एनडीए अलायंस को दीजिए. चंद्रबाबू नायडू जी को मुख्यमंत्री बनाइए, मोदी जी को प्रधानमंत्री बनाइए. మిత్రులారా, నేను ఇక్కడి నుంచి తెలంగాణ వెళ్తున్నాను. తెలంగాణలో కూడా కమల వికాసం జరగనుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా మీరు 25కు 25 పార్లమెంట్లు సీట్లు ఇవ్వండి, అసెంబ్లీలో 2-3 సీట్లు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయండి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. अंत में मेरा एक पर्सनल अपील है. మీ అందరితో ఒక చిన్న అప్పీల్ చేస్తున్నా. ఏ సత్య జో హే, నా అనుభవం అంత లేదు, నీ వయస్సు నాలాంటి వాడి జోలికి 40 ఏళ్ళు ఎవడు రాలా. వచ్చాడు బచ్చా, చూపిస్తా. ఈ మధ్య చంద్రబాబు నన్ను ఒక బచ్చా అంటున్నాడు. ఈ మధ్య చంద్రబాబు నన్ను, అవును, ఓడిపోయే కాలం వచ్చినప్పుడు, హైదరాబాద్ కు వెనక్కి పోయే కాలం వచ్చినప్పుడు, పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు. అయ్యా చంద్రబాబు, నువ్వు బచ్చా అంటున్న నేను ఇంటింటికి మంచి చేసి ఎన్నికల్లో ఒంటరిగా ధైర్యంగా నిలబడి ప్రజలను ఓటడుగుతా ఉన్నాడు. నువ్వు బచ్చా అంటున్నా నీ జగన్. एन लोकेश के पिताजी वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है.
I was CM in 1996. Narendra Modi became Chief Minister in 2002. I am asking, who are you? आप सीनियर है दल बदलने में, आप सीनियर है नए नए दलों से गठबंधन करने में, आप सीनियर है अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में, अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में, आप सीनियर है आज जिसको गाली दे कल उसकी गोदी में बैठने में, आप सीनियर है आंध्र के सपनों को चूर चूर करने में।